యు సీ యు నీడ్ టు హ్యావ్ విజ్డమ్. జ్ఞానం కలిగి బ్రతకాలి. దేవుడు నీకు లెక్క అడిగినప్పుడు మొదట నీ గురించి లెక్క అడుగుతాడు. రెండోది నీకు అనుగ్రహించిన కుటుంబాన్ని గురించి లెక్క అడుగుతాడు. నీ పక్కింటోడి గురించి నేను లెక్క అడగడు. అర్థమవుతుంది కదా? నీ గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినది దొంగ దోచుకోకుండా చూసుకో. దొంగ ఎట్లా వస్తాడో, అపవాది ఎవడంటే, సాతాను ఎవడంటే, యోహాను 10:10 చూస్తాం. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు, వాడు నాశనం చేసేవాడు. హీఈస్ కమింగ్ టు కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. బీ కేర్ఫుల్. ఈరోజు ఎంతో మందిలో దేవుడు ఇచ్చినవి పోగొట్టుకునే వారు ఉన్నారు. దేవుని వాటిని చూసినప్పుడు అండి, దేవుడు మేనేజర్స్ కొరకు ఎదురు చూస్తున్నాడు అనేది వాక్యంలో కూడా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ స్టోవర్డ్స్ దట్ వన్ బీ ఫౌండ్ ఫెయిత్ఫుల్. ఆ స్టోవర్డ్ అన్న మాట చూస్తే మేనేజర్ అన్న మాట వస్తుంది. అంటే ఏంటంట, దేవుడు నమ్మకమైన వారు కొరకు చూస్తున్నాడంట, బాస్ ఫీలింగ్ కాదు. ఈరోజు కొంతమందిని చూస్తానండి, కొద్దిగా దేవుడు హెచ్చిస్తే చాలు వెంటనే బాస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వెంటనే బాస్ ఫీలింగ్. వీళ్ళే అధికారం లాగా వీళ్ళ కింద అందరూ ఉన్నట్టు హాయ్ 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 అంటాడు. ఈయన పైన ఉన్నాడు లెక్క చెప్పాడు. దేవుడికి నచ్చుతుందా? అస్సలు నచ్చదు. తగ్గించుకుంటాం కనబడనేటప్పుడు దేవుడు తీసి పడేస్తాడు అండి. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నా జీవితంలోనే సాక్షిగా చెప్పుకుంటూ వస్తాం కదా. మా నాన్నగారు ఎంత టైట్గా ఉంటారంటే మాతో, ఓ మీటింగ్లో మేము కొడుకులుగా, మేము కుమారులుగా, నేను మైక్లోనే ఇద్దరం ఎక్కువ టెక్నికల్గా హ్యాండ్లింగ్ ఎన్ని చేసేవాళ్ళం. ఏమాత్రం తేడా వచ్చిన స్టేజ్ మీద నుండి పేరు పెట్టి పిలిచి తిడతారు వేలాది మంది ముందు. నేను చెప్పేది, మేము ఎప్పుడు మొహాలు మార్చుకోము, అలగము, సనగము. ఏమనిపిస్తుంది తెలుసా హృదయం? నాకు అనేకసారి కంట్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటుంది, ఏడ్చేస్తూ ఉంటాం. నాకు ఇంకా గుర్తుంది, ఒకరోజు ఒకసారి కాపవారం అనే ఊర్లో మీటింగ్ జరుగుతూ లిటరల్లీ ఐ వాజ్ యెల్డ్. ఏడ్చేస్తా ఉన్నా. అందరూ వచ్చి ఊరుకుంటున్నాడు. ఏంటి ఊరుకున్నదయ్యా? దేవుడికి నచ్చని సేవ నేను చేస్తున్నానా? మా నాన్న అరిచాడని కాదు. ఆయన అరిచాడంటే ఎవరు బాధపడుతున్నారు అక్కడ పైన? ఎవరి గురించి లెక్క అడుగుతున్నాడు ఈయన? ఆయనకి లెక్కప్ప చెప్పాలి కదా. ఈయన కూడా మేనేజరే కదా చివరికి. ఎందుకంటే ప్రతి సూపర్వైజర్ కంపెనీ కసురుతూనే ఉంటాడు, అవునా కాదా? ఇందుకు అసలు బాస్ ఉంటాడు, సూపర్వైజర్ని తీసి పడేస్తాడు. See, that is the mindset we carry. That is the mindset that I am built with. నువ్వు లెక్కప్ప చెప్పతే నిన్ను తీసేస్తాడు. నీ కింద పనివాడు వాడి సరిలో తీసేయి, పర్వాలేదు, పోనే, నీ మాట పడే పోనే, సరిగా ఉన్నాడో వండనే. కానీ మొత్తానికి ప్రాజెక్ట్ అంటే దేవుని రాజ్యము పని నాశనం అయిందా మాత్రం పైన బాస్ ఊరు కూడా జాగ్రత్త. నాకు ఆ రోజు కన్నీరు భయంకరంగా అనిపించే, ప్రభా క్షమించయ్యా, చిన్న పొరపాటే. బట్ దెన్ అలాంటి నాకు అనిపించింది ఈరోజు అంట, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యాడ్ పేరెంట్స్ లైక్ దట్ టు డిసిప్లైన్ అస్. ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, గద్దింపులు తీసుకుంటారా? కొంతమంది గద్దిస్తే పక్క వాళ్ళ నుంచి వస్తారంట. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఎవడేమనుకుంటే ఏంటి, హెచ్చించే హస్తం ఒకటి ఉంది. ఎవడు నిన్ను అవమానపరచదలుచుకున్నా కూడా ఆయన అవమానపరచలేదు అనుకో, ఏ అవమానాలు నీకు తగవు. అవన్నీ కలిపి నేను ఏమంటాను తెలుసా, గార్లెండ్గా మారుతుంది, పూదండగా మారుతుంది, ఘనతగా మారుతుంది. యు సీ, దట్ ఈస్ వాట్ గాడ్ డస్. ఈరోజు ఎంతో మంది మనుషులు ఏమనుకుంటారు, డోంట్ కేర్. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు చెప్పు, అంతే పాయింట్. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నా కింద ఉన్న టీం కూడా అలాగే ఉండేది. నాకు తిట్లు పడ్డాయనుకో, నేను వెళ్ళి వారిని తిట్టను. నా తిట్లు పడతాను చూసి వారందరూ తలకి కింద పెట్టుకుంటారు. వారంటారన్నా, మా బట్టే కదా తిట్లు మీకు, మా బట్టే కదా తిట్లు మీకు. నేను అంటాను, కమాన్ లెట్స్ డూ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం. ఇంకొక ఛాన్స్ ఉందిరా, దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు, ఈసారి కొడదాందా. అక్కడే దేవుడు హెచ్చిస్తాం చూసామండి, అక్కడే హెచ్చిస్తాం చూసాం. ఈరోజు ఇక్కడ మీటింగ్ ముందు ఆ వెనకాల కూర్చొని అక్కడ నుండి అంతా సెటప్ చేసుకుంటూ, ఇన్ఫాక్ట్ చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే స్టేజ్ మీద వచ్చి నేను పని చూస్తున్నాను. నాకు అనిపించింది 10 సంవత్సరాల ముందు ఇంచుమించు ఫస్ట్ మీటింగ్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇట్లే పెట్టుకున్నా. ఎవరు లేరు అప్పుడు పనులు, నేనే సౌండ్ పెట్టా, నేనే పాటలు పడుకున్నా, నేను కీబోర్డ్ వేసుకున్నా. నాతో కొంతమంది మీటింగ్స్లో వాడబడిన టీం ఉంటే వారు వచ్చారు, మ్యూజిషియన్స్. అంతే, యామ్స్రీలో అట్లా స్టార్ట్ చేసాం. అప్పుడు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? చూసారా మీరు? అప్పుడు అక్కడ నుండి వర్షిప్ నైట్స్ అన్నీ మేము చేసుకున్నాం. కానీ ఈరోజు చాలామందికి నేర్పించాలని, అవకాశాలు ఇవ్వాలని ఈరోజు చేయలేక కాదు,
ఈ రోజుకి చేస్తే నా పని నేను చేసుకోవడం చాలా ఈజీ. 10 సార్లు అరవక్కర్ల, 10 సార్లు వాదించి అక్కర్ల, 10 సార్లు చెప్పక్కర్ల, చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వాడు బాగుపడతాడేమో, ఇంకొకసారన కొడతాడేమో, ఇంకొకసారన చేస్తారేమో. ఎందుకంటే దేవుడు, నేను అంటాను, ఎంప్లాయర్ గాడ్, నువ్వు కాదు. అవునా? ఎంప్లాయర్ గాడ్. ఇక్కడ ఎవరైనా టీమ్ మేనేజర్స్ ఉన్నారా? ఎవరైనా ఐటీలో టీమ్ మేనేజర్స్ ఉన్నారా? ఒకళ్ళు ఉన్నారు. వారు తెలుసు, 2-3 ఉన్నారు. ఓకే, వారికి తెలుసు నా తలక నొప్పి ఏంటో. కింద ఉన్నవాడు చేయడు. ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? టీం లీడ్ మీద. అందరికి విల్లన్ ఎవరు? ఆ టీం లీడే. టీం లీడ్ బాసా కాదు. వాడు వెళ్ళి, కింద ఉన్నవాడు వెళ్ళి, నువ్వు ఎవడరా నా బాస్ వారా అని అరవచ్చా? లేదు. ఈరోజు చాలామంది దేవునికి దగ్గర నువ్వు ఆ రీతిగా లెక్కప్ప చెప్తూ బ్రతకాలనే గ్రహింపు కానీ లేదనుకో, ఏమో ఆయన రాకడలు వచ్చినప్పుడు, ఆయన లెక్క తీర్చినప్పుడు ఏమవుతుందో గతి.